అండి అందరికీ. ఈరోజు నేను మీ ముందుకు ఒక కొత్త రెసిపీ తీసుకొచ్చేసాను. అదేంటో కాదు, మినపవడలండి. ఇది చాలా సింపుల్ చేసుకోవడం. కొన్ని టిప్స్ పాటిస్తే చాలు. అవేంటో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి ఒక గ్లాస్ మినపప్పు తీసుకుంటున్నాను. మినప గుళ్ళైనా తీసుకోవచ్చు, పర్లేదు. ఒక 2 స్పూన్స్ వరకు శనగపప్పు, ఒక 2 స్పూన్స్ వరకు బియ్యం తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇవి తీసుకోవడం వల్ల మనకి వడలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి, లోపల కూడా మెత్తగా వస్తాయి. ఇది ఒకసారి బాగా కడిగేసుకొని మనం పప్పు ములిగే వరకు వాటర్ వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం. 4-5 గంటల వరకు పక్కన పెట్టేసుకుందాం. ఒక 4-5 అవర్స్ వరకు నానబెడితే సరిపోతుందండి. మరీ ఎక్కువ నానబెట్టినా కూడా మనకి ఆయిల్ పీల్చేస్తాయి వడలు. సో 4-5 గంటలు సరిపోతుంది. చూడండి, 4 అవర్స్ తర్వాత పప్పు బాగా నానిపోయింది కదండి. చూడండి, ఒకసారి మనము చూద్దాం. పప్పు బాగా నానిపోయిన తర్వాత మనము వాటర్ అంతా ఒకసారి పారబోసేసుకుని మనం మిక్సీ చేసేసుకుందాం. కావాలనుకుంటే గ్రైండర్లో అయినా రుబ్బుకోవచ్చు, మిక్సీలో అయినా పర్లేదు. చూడండి, మిక్సీలో చేసినా కూడా చాలా బాగా వస్తాయండి వడలు. ఒకసారి చూడండి ఎలా చేయాలో. చూడండి, వాటర్ ఏమీ వేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ పప్పు అంతా మనము సపరేట్ చేసేసుకుందాం. చూడండి, ఒకసారి బాగా పెట్టేసుకుందాం. ఇలా పక్కన పెట్టేసుకుని మనం మిక్సీ వేసేటప్పుడు ఒక 2 స్పూన్స్ వరకు వాటర్ వేద్దాం. ఇలా వేయడం వల్ల కొంచెం మెత్తగా ఉడుకుతుంది. మరీ ఎక్కువ వాటర్ కూడా వేయనవసరం లేదు. చూడండి, మెత్తగా రుబ్బేసుకున్నాం కదా. ఈ విధంగా నేను చూపించిన విధంగానే గట్టిగానే రుబ్బుకోవాలండి. ఇలా చూడండి, మన రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుందాం. సాల్ట్ వేసేసుకుని బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు అన్నా మనం బాగా కలుపుకోవాలండి. ఇది అప్పుడే బాగా మనకి ఫ్లఫీగా రెడీ అవుతుంది పిండి అనేది. చూడండి, ఈ విధంగా బాగా కలిపేసుకుందాం. నాకు ఇక్కడ స్పూన్తో సరిగా అవ్వట్లేదు, సో హ్యాండ్తోనే నేను మిక్స్ చేస్తున్నాను. ఈ విధంగా బాగా కలిపేసుకుందాం. బేకింగ్ సోడా కూడా వేయొచ్చు. నేను ఇక్కడ హెల్త్ కోసం అని చెప్పి నేను ఓన్లీ సాల్ట్తోనే వేస్తున్నాను. బాగా కలుపుకుంటే మనకి బేకింగ్ పౌడర్ కూడా వేయనవసరం లేదండి. చూడండి, ఇది బాగా ఫ్లఫీగా అయిందో లేదో మనం కొంచెం ఒక కప్పులోకి వాటర్ వేసుకొని చిన్న పిండి వేస్తే పైకి తేలితే కనుక మనకి రెడీ అయిపోయినట్టే పిండి. చూడండి, ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కూడా కొంచెం వేసేసుకుని గారెలు వేసేసుకోవడానికి రెడీ చేసేసుకుందాం. నేను మా పిల్లల కోసం అని చెప్పి ముందుగానే పక్కన పెట్టేశానండి. కొన్ని వేసేసి ఆల్రెడీ ఉల్లిపాయ పచ్చిమిరగా వేయట్లేదు వాళ్ళ కోసం. మా కోసం అయితే నేను ఇవి వేస్తున్నాను. చూడండి, పక్కన ప్యాన్లో మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకుని మనం హీట్ చేసేసుకుందాం ఈలోపు. చూడండి, గారెలు వేసే ప్రాసెస్ అయితే ఇక్కడ ఒక లోటా ఉంటుంది కదండి, దానిపైన కవర్ వేసేసి చేతికి కొంచెం తడి రాసుకొని ఇలా ఒక పిండి ముద్దని తీసేసుకుని హోల్ చెట్టుకుని వేసుకుంటున్నాను. నాకు కూడా ఇలానే వచ్చండి. నేను కూడా కొంచెం కొత్తగానే ట్రై చేస్తున్నాను. హ్యాండ్తో వేసే వాళ్ళు అయితే వాళ్ళు చాలా త్వరగా వేసేస్తారు. నాకు ఇలానే వచ్చు, సో ఇలా వేసుకుంటున్నాను. చూడండి, ఇలా వేసేసుకుందాం. ఒక 2-3 టైమ్స్ మనం ఇలా వేసామంటే 4th టైం అయితే మనకి చాలా ఎక్స్పర్ట్ అయిపోతాం గారెలు వేయడంలో. అప్పుడే మనం చాలా ఈజీగా కూడా వేసేసుకోవచ్చు. ఈ హెల్ప్ లేకుండానే మనం హ్యాండ్తో అన్నా వేసేసుకోవచ్చు. చూడండి, నేనైతే ఇలా పెట్టుకుంటున్నాను. కావాలనుకుంటే ఒక వెడల్పు ఉన్న గిన్నెను కూడా మనం తిప్పి వేసుకోవచ్చు. ఎలా ఈజీగా ఉంటే అలా వేసుకోండి. చూడండి, ఆ పక్కనున్న గారెలు మా పిల్లల కోసం నేను పచ్చిమిర్చి అవి లేకుండా వేసేసాను. సో చూడండి, ఇంతేనండి, చాలా సింపుల్గా మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకుందాం ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు. చూడండి, అంతేనండి. ఇవి ఆయిల్ కూడా పీల్చవు. సో ఇలా మనం కొన్ని టిప్సే ఉంటాయండి, మరీ ఎక్కువే ఉండవు. చాలా సింపుల్ కూడా. బిగినర్స్ అయినా చేసేయవచ్చు, కొత్తగా పెళ్ళైన అమ్మాయిలైనా చేసేయచ్చు. చూడండి, ఈ విధంగా హోల్ పెట్టేసుకుని వేసేసుకుందాం. చూడండి, ఇంకొకటి కూడా వేసి చూపిస్తాను మీకు. చూడండి, ఒకవైపు మనకి బాగా ఫ్రై అయింది కదండి, ఒక టర్న్ చేసేసుకుందాం వేరే వైపుకి. చూడండి, ఇంతేనండి, గారెలు వేసుకోవడం చాలా సింపుల్. ఇవి ఉల్లి గారెలు. చూడండి, బాగా ఫ్రై చేసేసుకోవడమే. ఇలా వేగిపోయినాయి కదండి, కలర్ వచ్చాక ఇలా ఒకసారి ఆయిల్ అంతా ఇలా చేసేసుకుని వేసేసుకుందాం. ఇవి అసలు ఆయిల్ కూడా పీల్చవు. చూడండి, కావాలంటే ఇలా పక్కన పెట్టేసుకుందాం ప్లేట్లోకి తీసేసుకుని. అంతే, చాలా సింపుల్ అండి. ఇలా మనకి తల్లికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు, మన టిఫిన్గా చేసుకోవచ్చు. చాలా సింపుల్, పెద్ద ప్రాసెస్ కూడా ఏమీ ఉండదు. మిక్సీతో చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. చూడండి,
అంతేనండి, క్రిస్పీగా ఉండే మినపవడలు రెడీ అయిపోయాయి. చూడండి, మనం పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. అల్లం చట్నీ అయినా పర్లేదు, యువర్ చాయిస్. చూడండి, ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.